మనకి మొన్న ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసినాయి కదా. సో దీంట్లో భాగంగా అమరావతిలో కూడా చూసుకుంటే ఒక బీభత్సమైన వర్షమే పడింది. అయితే దీన్ని బేస్ చేసుకుని వైసీపీ నేతలు ఏం చేశారు, అరే అమరావతి మునిగిపోతుంది అది ఇది అని చెప్పేసి వాళ్ళైతే మాట్లాడటం జరిగింది కదా. సో దీని గురించి అప్పుడే టీడీపీ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడారు. దాని తర్వాత హోమ్ మినిస్టర్ అయిన అనిత గారు కూడా దీని గురించి రియాక్ట్ అవ్వడం జరిగింది. ఆమె ఏమన్నారు, మరి వర్షాకాలంలో వర్షాలు పడక ఇంకేం పడితే మరి వర్షం పడినప్పుడు అక్కడ బిల్డింగ్ల కోసం అని చెప్పేసి ఏవైతే గుంటలు తీసామో వాటిలో నీళ్ళు జారక ఇంకేం జారుతాయి అని చెప్పేసి ఆమె కూడా దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. అయితే ఇప్పుడు దీని గురించి మరి చంద్రబాబు నాయుడు గారు అయితే దీని గురించి రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఏది అమరావతి ఏదో మునిగిందని చెప్పేసి మొన్న అన్నారు కదా, మునిగింది అమరావతి కాదు, ఫస్ట్ మీ పార్టీ మునిగింది, అది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఏదైతే మీకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దొరకలేదు కదా, అందుకని చెప్పేసి బయటకు వచ్చి ఈ విధంగా విషయం కక్కుతా ఉన్నారు. తప్పు అంతకుముందు తప్పు చేసింది మీరు, సో దాన్ని పక్కన వాళ్ళ మీద ఎలా నెట్టాలి అనేది మీకంటే బాగా ఇంకెవరికి తెలియదు అనుకుంటా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దాంతోపాటు ఇంకో విషయం అంటుంది ఏంటంటే, మనకి అరుంధతి సినిమా ఉంది కదా, సో మరి అరుంధతి సినిమాలో ఆ భూతం మాదిరి మీ పార్టీ తయారైంది. సో ఇంకా చెప్పాలంటే మీరు ఇప్పుడు ప్రతిపక్ష హోదా మాత్రం మీకు లేకుండా పోయింది. సో ఈసారి మీ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేస్తే అప్పుడు మరి రాష్ట్రానికి ఇంకా చాలా మేలు జరిగిద్ది అని చెప్పేసి ఆయన అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.